రాయలసీమలో వారసులు వచ్చారు, అన్ని నియోజకవర్గాల్లో వారసులు కనిపిస్తున్నారు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కాకుండా వారసులతో పోటీ పడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏమన్నా ఎక్కడన్నా అది అడ్వాంటేజ్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే కుటుంబ నాకు అడ్వాంటేజ్ వారసుడు వచ్చినా ఆయన వచ్చినా నాకంతా ఒకటే అండి. ఎవరు వచ్చినా నాకు ప్రత్యర్థి ఒకటి. కుటుంబ పాలన అనేది వాళ్ళ వైసీపీలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఒకే ఇంటికి ఇన్ని పదవుల, ఒకే ఇంటికి భాస్కర్ రెడ్డి గారికి 4,000 కోట్లప్పుడు 4 పదవులు ఉంది. అంటే 4 పదవులు 4,000 కోట్లు. ఎమ్మెల్యే, తుడా చైర్మన్, విప్, టీడీడీ బోర్డు మెంబరు, 4 పదవులు మంచి పదవులు అన్నట్టు. 4 పదవులు పెట్టుకొని 4,000 కోట్లు సంపాదించారు. ఆ టైంలోనే ఆయన కుటుంబంలో వాళ్ళ అబ్బాయి ఎంపీపీ, వాళ్ళ అబ్బాయికి అప్పుడే రాష్ట్ర వైసీపీ యోజన కూడా ఉంది. అంటే వాళ్ళ చిన్న కొడుకు కూడా ఏదో ఒక పదవి ఉంది. అంటే ఒక కుటుంబానికి ఎన్ని పదవులు అనేది వైసీపీ నాయకుల్లో ఉంది, ప్రజల్లో ఉంది. నాకు ప్రత్యర్థిగా భాస్కర్ రెడ్డి ఉన్నా ఒకటే, వాళ్ళ కుటుంబం ఎవరున్నా ఒకటే. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువ ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఏ నాయకులున్న ఆరోపణలు వస్తూ ఉంటాయి. కానీ నిజంగా గత 5 ఏళ్లలో జరిగిన అవినీతిపై టీడీపీ వైసీపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత ఫెయిల్ అయిందేమో అని అనిపిస్తుంది. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే పైన రెడ్ శాండ్ల అవినీతి ఉంది. నేను చెప్తూనే ఉంటా. ఇసుక గ్రావెల్ అవినీతి ఉంది, మటం ల్యాండ్స్ అవినీతి ఉంది. తుడా ఆయన కల్పవృక్షం. తుడా చైర్మన్ తీసుకుని తుడాలో సంబంధించిన లేఅవుట్లు వేసి ఆ లేఅవుట్ల డబ్బుని ఆయన చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాలకు పంచి 6 మండలాలు కూడా బ్యాంకులు వేసుకుని వాటి ద్వారా ఆయన కార్యకర్తలకు ఇస్తూ ఆయన కంపెనీ పేరుతోనే వర్కులు చేయాలి. ఆయన కంపెనీ పేరుతో జిఎస్టీ 18% తీసుకుంటున్నారు, ప్లస్ 2% ఎక్సెస్ తీసుకొని దాని ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఆయనకు మీరు ఎక్కడైనా చూడండి, తుడాలో మాకుండే ఇన్ఫర్మేషన్ 9 మంది పిఆర్ఓలు ఉన్నారు. 9 మంది పిఆర్ఓలు దేనికి తుడాలు ఇంతవరకు ఎప్పుడు లేదు. 9 మంది ఈయన పని చేస్తున్నారు. తుడాకు సంబంధించి 7-8 వెహికల్స్ ఉన్నాయి. 7-8 వెహికల్స్ ఈయనకి పనిచేస్తుంది. డీజిల్ బిల్లు, ఫ్లైట్ బిల్స్ నేను మొత్తం రైట్ ఇన్ఫర్మేషన్ కట్టా, ఇంతవరకు ఇలా. ఇప్పుడు తుడాకి ఇచ్చినటువంటి రోడ్లకు తుడాకి బెంచ్లకు ఇచ్చాడు. తుడా బెంచ్ కాస్ట్ వచ్చి 2,700 ఒక బెంచ్ కాస్ట్ యాక్చువల్గా. దాన్ని 7,500 7,800 లెక్కన బెంచ్ కాస్ట్ 10 రేస్ తీసుకొని సుమారు మొత్తం పెట్టి ఇచ్చాడు. ఆ డబ్బు కానీ ఆ కలవట్లు కట్టుంటే కూడా కనీసం ఒక 2-3 కలవట్లు కంప్లీట్ అయింది. ఆయనకి జనాలు అవసరం లేదు, ఆయనకు పబ్లిసిటీ కావాలి. బెంచ్ పైన డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా నిధులతో అంతే. అది ఆయనకు ఆ పిచ్చి తప్పించి వీరు జనాలకు అవసరం.